ఒంగోలు పట్టణంలో జరిగే మన్నం ప్రసాద్ సంస్మరణ సభను వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. 20 సంవత్సరాల క్రితం నాయా ముఠా చేతిలో హత్య గావించబడిన మన్నం ప్రసాద్, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు పనిచేస్తున్న కార్యకర్తలతో పాటు మరి ముఖ్యంగా వాళ్ళ ఆశయాలు నెరవేరాలని ప్రజా పోరాటాలు చేస్తున్న ప్రజా సంఘాల కార్యకర్తలను నేటి వరకు కూడా జైల్లో ఉంచి వాళ్ళని విడుదల చేయలేదు. అదేవిధంగా 20 సంవత్సరాల పాటు మన్నం ప్రసాద్ అన్న ఏ ఆశయానికైతే పోరాడారో ఆ ఆశయాన్ని నెరవేర్చాలని కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సభలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు మన్నం ప్రసాద్ జరిగే సభలో కూడా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కుల నిర్మూలన పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి మన్నం ప్రసాద్, ఆయన సింగరాయకొండలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఆయన్ని 2005లో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సృష్టించినటువంటి నయీం హంతక ముఠా ఆయన పనిచేస్తున్నటువంటి బ్యాంకులోనే సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా వేటకొడవలతో హత్య చేయడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు వెళ్ళిన లేఖలో మావోయిస్టు రాక్షసుని చంపాం అని చెప్పేసి ఆ లేఖను వదిలారు. అంటే చంద్రబాబు సృష్టించినటువంటి గ్రీన్ టైగర్స్, రెడ్ టైగర్సు రూపం మార్చుకొని రాజశేఖర రెడ్డి పరిపాలనలో అవి నల్లత్రాచులుగా, కింకోబ్రాలుగా అవతారం ఎత్తి మన్నం ప్రసాద్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. అదే సందర్భంలో తెలంగాణలో మునేప్ప కనకాచార్యని కూడా అత్యంత దారుణంగా ఈ కోబ్రాలే హత్య చేశాయి. ఈ కోబ్రాలు నల్లతాచుల పేరుతో హత్య చేసినటువంటి హంతక ముఠాని గత 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వమే పట్టుకొని మేమే చంపాము అప్పుడు మన్నం ప్రసాద్ని ఆ హంతక ముఠా చెప్పింది. అప్పటికి కూడా అంటే ప్రభుత్వాలు పరిపాలనలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వాళ్ళ హంతక విధానాలు మారడం లేదు. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో, ప్రజల హక్కుల కోసం ఎవరైతే పనిచేస్తారో, ఈ దేశంలో ఆకలి అంటరాంతనం లేనటువంటి సమాజం కోసం కలలుగన్నటువంటి మన్నం ప్రసాద్ లాంటి అమరుల్ని అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది చాలా దుర్మార్గం. ప్రభుత్వాలు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. ఇప్పటికి కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి అనేక మంది కార్యకర్తల్ని అక్రమ కేసులు మోపి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కామ్రేడ్ మన్నం ప్రసాద్ అమరత్వం స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన ఒంగోలు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన సిపిఐ కార్యాలయంలో మన్నం ప్రసాద్ సంస్మరణ సభను 20 ఏళ్ల సంస్మరణ సభను జరుపుకుంటున్నాం. ఈ సభని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, దళిత పీడిత కులాల ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.